ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. ఆగస్టు 17వ తేదీన ఆదివారం రోజున అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి పెద్ద శుభవార్తలైతే వీరికి రాబోతున్నాయి. కనుక ఈ మేషరాశి వారికి ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి, అలాగే వీరి గోచర రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం గనక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే గనక వీడియోకి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నామో పూర్తిగా అయితే అర్థమవుతుంది. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశి వారి వ్యక్తులు హాస్యప్రియులు. తాము అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ప్రయత్నమైతే చేస్తారు తప్ప గొడవలు పెట్టుకోవడం అంటే వీరికి యొక్క మేషరాశి వారికి అయితే అస్సలు నచ్చదు. వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉండాలి, అందరూ బాగుండాలి, ఆహ్లాదకరంగా ఉండాలి అని వీరు అనుకుంటూ ఉంటారు ఈ యొక్క మేషరాశి వారు అని చెప్పుకోవచ్చు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7993422886. మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును. మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి. ఇక మీ జీవితాన్ని అయితే పూర్తిగా మార్చుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేషరాశి వారు వ్యవహార విషయాలను కూడా తమదైన శైలితో తెలియజేస్తూ ఉంటారు. ఇక భవిష్యత్తు గురించి యొక్క మేషరాశి వారు ప్రణాళికలు చక్కగా రచించుకుంటారు. అలాగే సమయ పాలన అనుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి చాలా అయితే ఉంటుంది. ఉన్నత స్థానంలో ఉన్నవారు, బంధువర్గం, జాతి వారు ముఖ్యమైన సందర్భంలో వీరిని మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది వారికి చాలా బాధాకరమైన అంశమని చెప్పుకోవాలి. స్వంత వ్యక్తుల వల్లే వీరు మోసపోతూ ఉంటారు. అంటే సొంత వ్యక్తులుగా ఎవరైతే భావించి ఎవరితో అయితే వీరు అత్యంత సన్నిహితంగా ఉంటారో వారి వల్ల మోసపోయేటటువంటి సందర్భాలు అయితే చాలా ఉంటాయి. బంధువర్గం కూడా మీకు అవసరాలు ఉన్నప్పుడు సహాయం చేయక ముఖం చాటేస్తున్న పరిస్థితులు కూడా వీరు అనుభవించారు. మీ జీవితంలో చాలా బాధాకరమైన అంశాలైతే మిగిలిపోయాయి. దీనివల్ల ఈ యొక్క మేషరాశి వారికి మానసికంగా కూడా కొంత బాధకి లోనయ్యారు. మీకు ఎప్పుడైతే డబ్బు అవసరము పడుతూ ఉందో, వారి యొక్క సహాయం అవసరం పడుతుందో ఆ సమయంలో వారు సహాయం చేయకపోగా మీరు చాలా నిరాశకు లోనయ్యారు. అయితే ఈ రాశి వారికి ఒక్క విషయంలో కారణంగా మీరు మానసికంగా కృంగి బాధకు కూడా లోనయ్యారు. అయితే బాల్యం నుండి అయితే ఈ యొక్క మేషరాశి వారైతే కష్టాలను ఎత్తుఫలాలనైతే చాలా అయితే చూసారు. అంటే వీరికి కష్టం విలువ, డబ్బు విలువ, మనుషుల విలువ అయితే వీరికైతే చాలా అయితే తెలుసు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే అవగాహన అనేది చాలా ఉంటుంది. అంటే చిన్నతనం నుండి వీరికి అలవాటు పడింది. అలాగే మాట తప్పే మనుషుల వల్ల కూడా వీరు మానసికంగా కృంగిపోయిన సందర్భాలు అయితే మీ జీవితంలో అయితే చాలా చూసారు. కొన్నిసార్లు డబ్బు ఎవరికైనా అవసరాలు ఉన్నవారికి అప్పుగా ఇవ్వటం కావచ్చు, బదులుగా ఇవ్వటం కావచ్చు, వారి నుండి తిరిగి పొందలేక మీరు చాలా నిరాశలోకి నా పరిస్థితులను కూడా చూసారు. అయితే అవసరాలకు మీరు సహాయం చేస్తారు, కానీ మీకు అవసరం ఉన్నప్పుడు మాత్రం వారు డబ్బు తిరిగి చెల్లించలేదు. మీరు వారితో దురాశగా ప్రవర్తించలేక ఎన్నోసార్లు మానసికంగా కృంగిపోయే
తప్ప ఎదుటి వ్యక్తులతో మాట్లాడడానికి అనేక సార్లు ఆలోచిస్తూ వస్తూ ఉంటారు. అయితే వారి యొక్క జీవితంలో సజాతి వల్ల, బంధువర్గం వల్ల, స్నేహితుల వల్ల అనేక సందర్భంలో వారికి అవసరాలు ఉన్నప్పుడు సహాయం అనేది దొరకట్లేదు. వాళ్ళ మీతో పని చేయించుకొని ప్రతీకారం చెయ్యని వారి వల్ల కూడా మీరు అనేక రకాలైతే ఈ యొక్క మేషరాశి వారు ఇబ్బందులైతే చాలా అయితే పడ్డు ఉన్నారు. అంటే జీవితంలో మంచి అవగాహన అయితే ఈ యొక్క మేషరాశి వారికైతే చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే వీరి జీవితంలో కళ నైపుణ్యానం, వ్యక్తిత్వం ఎక్కువగా ఉంటుంది. వీరు సహజంగా ఆకర్షించే విధంగా దృఢంగా కూడా ఉంటారు. ఇక ఈ రాశి వారు అయితే సమాజంలో సత్పబంధాలు పెట్టుకోవడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు. సమతుల్యతే వీరి బలం. దానివల్ల సమాజంలో వీరికంటూ ఒక ప్రత్యేక స్థానమైతే వీరికి ఉంటుందని చెప్పుకోవచ్చు. కళలు, సృజనాత్మక సంగీతం, చిత్రలేఖనం, అలంకరణ, వివిధ రకాలైనటువంటి సృజనాత్మక ఆసక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరు ప్రతి కష్టాన్ని ఒక పాఠంగా మలుచుకుంటారు. వీరిలో ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. ఏ కష్టం వచ్చినా ధైర్యంగా వీరు ముందుకు అయితే వెళ్తూ ఉంటారు. కష్టంలో ఉన్న వారిని చూసి వీరు ఎక్కువగా స్పందిస్తూ ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారు ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసి మంచి గుణాన్ని కలిగి ఉంటారు. బయటకి గంభీరంగా ఉన్న లోపల మాత్రం వెన్నెల వీరి మనసు అయితే ఉంటుంది. అయితే వీరు ఎక్కువగా రొమాంటిక్‌గా ఉంటారు. వీరికి సమతుల్యంతో అందం, న్యాయం వీరి ఈ రాశి వారికి విలువ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క రాశి వారికి అయితే ఏదైనా సరే సాధించాలన్న గొప్ప సంకల్పం అయితే ఈ యొక్క రాశి వారికి బలంగా ఉంటుంది. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ కలిగి ఉంటారు. అందరితో కలుపుకునే తత్వం అనేది ఉంటుంది. వీరి బంధాలకి, బంధుత్వాలకి విలువ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఈ రాశివారు. రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం అయితే కలిగి ఉంటారు. అలాగే మధ్యవర్తిత్వానికి వీరికి ఎప్పుడు ముందుంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఆగస్టు 17వ తేదీన ఆదివారం రోజున అయితే ఈ యొక్క మేషరాశి వారికి ఈ సమయంలో మీకైతే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అయితే పూర్తిగా అయితే ఉండబోతుంది. ఇక ఈ రోజున అయితే మీరు చాలా అయితే ఆనందంగా ఉండబోతున్నారు. ఈ సమయంలో మీకు ఖచ్చితంగా దైవ అనుగ్రహం వల్ల ఖచ్చితంగా అద్భుతమైతే జరగబోతుంది. మీ యొక్క వ్యాపారం ఒప్పందాలు, కమ్యూనిక్ స్కిల్స్, ఆర్థిక లాభాలు పొందే అవకాశాలైతే ఈ రాశి వారికైతే చాలా ఉన్నాయి. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా అధిక లాభాలను పొందే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. మీ 5వ ఇంట్లో శని సంచారం వల్ల అయితే సృజనాత్మక సంబంధాలు, ప్రేమ సంబంధాలు, పిల్లల విషయంలో పనులు ఆలస్యం అవుతాయి, కానీ మీరు మీ సహనాన్ని నేర్పుతాయి. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో అయితే ఖచ్చితంగా మీకు మంచి శుభవార్తలైతే రాబోతున్నాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలైతే ఉంటాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు, కొత్త డీల్స్ పొందే అవకాశాలు కూడా ఉంటాయి. కుటుంబంలో వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో మీకు ఒక గుడ్ న్యూస్ అనేది మీరు వినబోతున్నారు. మీరు కోరుకున్న సంబంధం మీకు కుదిరే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ సమయంలో చక్కటి శుభవార్త అయితే ఈ యొక్క మేషరాశి వారు వినబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థులకు కూడా మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అయితే స్నేహ బంధాలు మీకు మెరుగు